90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హగ్ గురించి మాట్లాడుకుందాం అంతా. హగ్ అంటే ఫస్ట్ థింగ్ ఒక బ్యాడ్గా చూస్తారు చాలామంది. లవర్స్, హస్బెండ్ అండ్ వైఫ్ ఈ రిలేషన్షిప్లోనే హగ్ అనేది ఉంటుందని. కానీ ఒక మనిషికి టచ్ అనేది వాళ్ళల్లో ఉన్న టెన్షన్ ఫ్రీ అవ్వడానికి, భయము అన్నిటినీ ఆ హగ్ అనేది దాని బెస్ట్ మెడిసిన్ అని అంటారు హగ్ అనేది. సో నిజంగా హగ్కి అంత పవర్ ఉంటుందా? టచ్కి అంత పవర్ ఉంటుందా? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మీరు కానీ నేను కానీ మన చుట్టూ ఎవరైనా కానీ మనం చిన్నగా ఉన్నప్పుడు ఏదో ఒక టెడ్డీ బేర్ లాంటి సాఫ్ట్ టాయ్ని పట్టుకొని పడుకున్న ఒక్కటైనా ఉండకపోతుంది ఎక్స్పీరియన్స్. ఎస్ ఆర్ నో? హగ్స్ అండ్ కిసెస్ గురించి మాట్లాడాలంటే ఐ వుడ్ సే నా పర్సనల్ లైఫ్ గురించి ఒక్కసారి చెప్తాను. సో చిన్నప్పుడు మా అమ్మ నాన్న బాగా ప్రేమ చేసేవాళ్ళు. అంటే టైంకి వండటము, అమ్మ అన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకునేది, నాన్న బయటకు వెళ్ళి హార్డ్ వర్క్ చేసి వచ్చి అన్నీ ఉండేవి. ఎవ్రీథింగ్ వాజ్ దేర్. హాలిడేస్, ట్రిప్స్, స్మాల్ వెళ్ళటం. వీ మిస్డ్ హగ్. మేము వెయిట్ చేసింది అక్క చెల్లెళ్ళు హగ్ ఎందుకు చేసుకోవట్లేదు. టచ్, లవ్ వాజ్ మిస్సింగ్ ఇన్ అవర్ లైఫ్. సో మాకు అది లేకపోవడం వల్ల ఇన్సెక్యూరిటీస్ అనేవి డెవలప్ అవడం మొదలుపెట్టాయి. సో అదేమైనా పాపం మా పేరెంట్స్కి కూడా తెలియలేదు. ఇఫ్ దే హ్యాడ్ నోన్ బెటర్ దే వుడ్ హ్యావ్ డన్ బెటర్. అది కరెక్ట్ పద్ధతి అని మన పేరెంట్స్కి వెళ్ళిస్తే ఆ పని చేయరా, వాళ్ళు మనకంటే ఎక్కువ చేస్తారు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీ పేరెంట్ ఈజ్ యూనిక్. ప్రతి పేరెంట్ కూడా గుడ్ పేరెంట్, బ్యాడ్ పేరెంట్ అని ఏం లేదు. ఎవ్రీ పేరెంట్ ఈజ్ అ ఫైటర్. ఎవ్రీ పేరెంట్ పిల్లలు మంచి కోసమే చేస్తారు. సో ఇక్కడ ఏమైందంటే మేము అన్నీ ఉండేవి, బట్ వై ఆర్ వి నాట్ గెటింగ్ హగ్స్? సో ఆ హగ్ లేకపోయినందుకు వీ యూజ్ టు స్లీప్ విత్ లాట్స్ ఆఫ్ టెన్షన్. భయపడుతూ పడుకునే వాళ్ళం. అండ్ ఒక్కొక్కసారి వీ యూజ్ టు కంప్లైన్ అవర్ సెల్స్. మనలో ఏమన్నా తేడా ఉందా, మనం ఎందుకు ఎవరు మనల్ని ప్రేమించట్లేదు, కైండ్ ఆఫ్ కాన్వర్జేషన్ ఉండేది నాకు మా అక్కకి. అండ్ స్లోలీ వీ గ్రోన్ అప్. యు నో అబౌట్ ద టీనేజ్లో మన బాడీలో భయంకరమైన ఎమోషనల్ హార్మోనల్ చేంజెస్ అవుతాయి. భయంకరమైన ఎమోషన్స్ అండ్ సివియర్ హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చినట్టే ఉంటాం మనం. సో వీ స్టార్టెడ్ ఫాలోయింగ్ ఫర్ దోస్ బాయ్స్. ఎందుకు వస్తున్నారు, ఎందుకు వెళ్తున్నారో కూడా అర్థమయ్యేది కాదు. ఫర్ సింపుల్ హగ్స్, బట్ దే ఎక్స్పెక్టెడ్ సంథింగ్ ఎల్స్, రైట్? సో ఇది అఫేర్స్ అని అన్నను, స్మాల్ ఎవరి లైఫ్లో అయినా ఉండేవి. బట్ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఆఫ్టర్ బికమింగ్ అ కోచ్, ఒకరోజు బాగా ఏడ్చాను, భయంకరంగా ఏడ్చాను. జస్ట్ బికాజ్ ఐ వాజ్ నాట్ హగ్డ్ బై మై పేరెంట్స్. అప్పుడు తెలిసాక ఓకే, బాగా కోపం వచ్చేసింది 2 days. అరే ఒక్కటి చేసింటే నా లైఫ్ అంతా డిఫరెంట్ ఉంటుండే. మమ్మీ డాడీని 2 days ఐ వాజ్ సో యాంగ్రీ ఆన్ దెమ్. ఐ డెంట్ కాల్, ఐ డెంట్ ఆన్సర్ దే కాల్స్. మీరు చేసిన ఈ చిన్న మిస్టేక్ వల్ల నాలో ఇంత ట్రామా ఉండిపోయిందా. ఐ వాజ్ బ్లేమింగ్ దెమ్. బయటకు అనలేదు, బట్ ఐ వాజ్ క్యారింగ్ ఇట్. మాకు మీటింగ్స్ అవుతూ ఉంటాయి అనమాట. అందులో మాకు పర్సనల్గా కూర్చొని ట్రైనింగ్ ఇస్తుంటారు. అండ్ షీ సెడ్ ఇఫ్ షీ హ్యాడ్ నోన్ బెటర్ షీ వుడ్ హ్యావ్ డన్ బెటర్ అనగానే ఐ రిలీజ్డ్ ఆల్ ద యాంగర్ ఐ క్యారీడ్ ఫ్రమ్ డికేడ్స్. మా అమ్మ నాన్నల మీద క్యారీ చేస్తున్న కోపం అంతా కూడా ఒక్క సెకండ్లో పోయింది, జస్ట్ విత్ దట్ వన్ ఇన్ఫర్మేషన్. ఎందుకనంటే మా మమ్మీకే కానీ ఇలా హగ్ చేసుకొని లవ్ చేయాలి అని తెలిస్తే మా అమ్మ చేసేదిగా. సో అబ్జర్వ్ చేస్తే మా మమ్మీని ఎవరు హగ్ చేసుకోలే. ఆ రోజు ఇంకా ఏడ్చాను. మా మమ్మీకి ఆ ప్రేమే దొరకలేదా నాకు చూపించడానికి. అండ్ వెంట మా ఫాదర్ని చెక్ చేసుకుంటూ వెళ్ళాను. అండ్ ఐ అబ్జర్వ్డ్ హీ లాస్ట్ హిస్ మదర్ అట్ ఎ వెరీ యంగ్ ఏజ్. 7th classలో వాళ్ళ అమ్మ చనిపోయింది. హీ వాజ్ నెవర్ హగ్. సో హీ వాజ్ రేస్డ్ విత్ ఆల్ ద ఇన్సెక్యూరిటీస్ ఇన్సైడ్. అండ్ ఐ క్యారీడ్ ఆల్ ద లైఫ్. నేను వాళ్ళని బ్లేమ్ చేసుకుంటూ పెరిగా. వై కుడెంట్ యూ హగ్? సొల్యూషన్ ఓరియంటెడ్గా నా థింకింగ్ స్టార్ట్ అయింది. సో ఆఫ్టర్ బికమింగ్ ఎన్ కోచ్ ఐ అండర్స్టూడ్ వై కాంట్ ఐ స్టార్ట్. రిలేషన్షిప్స్కి సంబంధించి ఒక వర్డ్ తీసుకున్నాను. ఏంటి అంటే ఐ రోట్ ఫర్ మై సెల్ఫ్. నేను అబ్జర్వ్ చేశాక హార్ట్ఫుల్ హగ్స్ ఈజ్ మై వర్డ్ ఫర్ ద రిలేషన్షిప్స్ ఇన్ 2023. ఫిబ్రవరి, మార్చ్లో స్టార్ట్ చేశాను. ఎవరికి వెయిట్ చేయట్లేదు, నేనే హగ్ ఇచ్చేస్తాను. నాకు నిజంగా హార్ట్ఫుల్గా లవ్ వస్తుందంటే ఐ జస్ట్ గో అండ్ హగ్. మా అమ్మని హగ్ చేసుకున్నప్పుడు కాంట్ టెల్ యూ, మా మమ్మీ కానీ నేను కానీ వీ బికేమ్ సో గుడ్ ఫ్రెండ్స్. కొత్త రిలేషన్షిప్. నాకు మా అమ్మని నేను మమ్మీ 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 అని తిట్టుకుంటూ పిలిచేదాన్ని. 2023 నేను 35 years వచ్చాక మా అమ్మని అమ్మ అని పిలవడం మొదలుపెట్టాను. ఐ రిలీజ్డ్ ఆల్ దట్ యాంగర్, ఫర్గివ్డ్ మై సెల్ఫ్, ఫర్గివ్డ్ దెమ్.
మా నాన్నని హగ్ చేసుకున్నాను. వై డిడ్ ఐ వెయిట్ ఆల్ మై లైఫ్? హగ్ చేసుకోనికి ఇంత సైన్స్ వెనకాల ఉందంటే వై షుడ్ వి వెయిట్? సో ఐ స్టార్టెడ్ హగ్గింగ్ ఎవ్రీబడి. ఎవరు కనిపించినా సరే హగ్స్, మోస్ట్ ఇంపార్టెంట్లీ వైఫ్ అండ్ హస్బెండ్స్. ఎవ్రీడే దిస్ ఈజ్ అ రూల్. ఏమంటే ఐ వాంట్ టు ఎక్స్పెరిమెంట్ ఇట్. సో ఎవ్రీడే వీల్ హ్యావ్ అ బ్యూటిఫుల్ స్మైల్ అండ్ అ హగ్. ట్రస్ట్ మీ, మేము గొడవ పడ్డం మానేసాం. ట్రస్ట్ మీ వెన్ ఐమ్ టెల్లింగ్ యూ. లాస్ట్ దగ్గరికి వెళ్ళేసరికి రిలేషన్షిప్ కోచ్ అవుతున్నానేమో అని డౌట్ వచ్చింది. బికాస్ ఐఎమ్ హీలింగ్ ఆల్ మై రిలేషన్షిప్స్. మా పిల్లలు హ్యాపీ. నేను పిల్లల్ని ఫస్ట్ నుంచి హగ్ చేసుకుంటాను బికాస్ దట్ వాజ్ మిస్సింగ్ ఇన్ మై లైఫ్. నా పిల్లలకి ఎక్కువ ఇస్తాను. బట్ స్టిల్ ఐ అబ్జర్వ్డ్ దే ఆర్ బికమింగ్ హ్యాపీ చిల్డ్రన్. టచ్ లవ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం నైట్ పడుకునేటప్పుడు సేఫ్ అండ్ సెక్యూర్డ్గా మాత్రమే పడుకోవాలా. దానికి హగ్స్ ఇంపార్టెంట్. అండ్ ట్రస్ట్ మీ, లాస్ట్ ఇయర్ ఇలా నేను చెప్పాను కదా, నేను ఇంకా వెయిట్ చేయనండి ఎవరికి అనిపిస్తే వాళ్ళు. అలానే ఐ డోంట్ క్రాస్ మై లిమిట్స్, బట్ ఐ జస్ట్ హగ్ ఎవ్రీబడి. కోచ్గా అయ్యాక తెలిసింది నాకు హగ్ గురించి. అండ్ మాకు ట్రైనింగ్స్లో కూడా చెన్నైకి వెళ్ళటం జరిగింది. అండ్ ట్రస్ట్ మీ, దట్ వాస్ ద ఫస్ట్ టైమ్ వెన్ ఐ రియలైజ్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హగ్. వీల్ హ్యావ్ దిస్ సెషన్ కంపల్సరీ. మాకు మా మెంటర్ పెడతారు గ్రూప్ హగ్ సెషన్. జస్ట్ గో, చేతిలో చేయి పట్టుకొని కళ్ళలో కళ్ళు చూస్తూ జస్ట్ సే వన్ వర్డ్, యూ విల్ బి సో అమేజింగ్ దిస్ ఇయర్ స్వీట్ హార్ట్ అని ఒక వర్డ్ చెప్తాము. అండ్ విల్ హగ్ ఓన్లీ ఫర్ 1 minute అండ్ వీ విల్ లీవ్. ట్రస్ట్ మీ, 1, 2, 3 person, థర్డ్ పర్సన్ దగ్గర వీ ఆల్ స్టార్టెడ్ క్రయింగ్. ఇప్పుడు నాకు అర్థమైంది దీని వెనకాల సైన్స్ ఏంటి. వై ఆర్ వీ ఆల్ క్రయింగ్ అంటే వీఆర్ మిస్సింగ్ దట్ నాన్ జడ్జ్మెంటల్ స్పేస్. మన బాడీ తయారైందేమో టచ్ లవ్ కోసం. అండ్ డోంట్ ఫీల్ బ్యాడ్. అంటే ఇంకోటి చెప్తాను, ఇందులో ప్రోస్ అండ్ కాన్స్ రెండు చెప్పాలి. అండ్ ద డిసడ్వాంటేజెస్ ఆర్, టీనేజ్ పీపుల్ ఎప్పుడైతే హగ్ చేసుకుంటారో దెర్ ఆర్ 90% ఛాన్సెస్ దట్ ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇన్ టు సెక్స్. దట్ ఈస్ ఆల్సో దేర్. సో యూ హ్యావ్ టు బీ, మనం కేర్ఫుల్గా ఉండాలి హూమ్ యూ ఆర్ హగ్గింగ్ అండ్ వాట్ లిమిట్ ఈజ్ మైండ్. కంపల్సరీ ఆ కాన్షియస్నెస్తోనే మనం హగ్ చేసుకోవాలి. అండ్ డోంట్ లెట్ టు ద నెక్స్ట్ లెవెల్. హగ్స్లో నెగిటివిటీ కూడా చెప్పాలి కాబట్టి డిసడ్వాంటేజ్. సో హగ్స్లో మనం ఎప్పుడైతే లెవెల్ దాటిపోతామో, మోర్ దెన్ 4 minutes, మోర్ దెన్ 5 minutes, ఇట్ మైట్ లీడ్ టు సెక్స్ ఇన్ ద డిఫరెంట్ రిలేషన్షిప్ గురించి చెప్తున్నా. అప్పుడు యూ హ్యావ్ టు బీ వెరీ స్మార్ట్ అండ్ జస్ట్ లీవ్ ద ప్లేస్. ఆ టైంలో మనం ప్లేస్ నుంచి బయటకు వెళ్ళిపోతే ఆ రిలేషన్షిప్ అఫేర్ దాకా కంటిన్యూ అవ్వదు. ఇంకోటి, ఎవరిని పడితే వాళ్ళని హగ్ చేసుకోవాలని మాత్రం అనుకోకూడదు. ఆ పర్సన్ అనేది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. ఇంకొకటి ఏంటంటే దెర్ ఈస్ లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే టెడ్ఎక్స్ స్పీచెస్లో మనం సర్వ్ చేయొచ్చు అబౌట్ హగ్స్ అండ్ కిసెస్. ఒక టెడ్డీ వేర్ పట్టుకుంటే మనం ఎంత సేఫ్గా ఫీల్ అవుతాము, దీని గురించి సెపరేట్గా రీసెర్చ్ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఉంటాయి. అవి వింటూ ఉంటేనే మనకి ఓ మై గాడ్ దిస్ ఇస్ ఆల్ హ్యాపెనింగ్ విత్ స్మాల్ హగ్, జిన్ హగ్ కర్నా. ఇంకా టచ్ గురించి చెప్పాలంటే ఒకసారి ఏమైందంటే, ఒక హాస్పిటల్కి ఒక డాక్టర్ ఉన్నారు. ఆవిడ వెనకాల కొంచెం అప్పుడే ట్రైనింగ్ తీసుకుంటున్న డాక్టర్ ఉన్నారు. సో వాళ్ళ వార్డ్లో ఒక కంప్లైంట్ వచ్చింది కాల్ వీళ్ళకి. ఏంటంటే ఒక ఆవిడ బాగా అరుస్తున్నారు అండ్ షీ వన్ స్టేజ్ 4 క్యాన్సర్. భయం వేసేస్తుంది ఆవిడ, ఏం జరిగిపోతుందని, నేను చనిపోతానేమో అని. సో ఇది చనిపోతానని అన్నప్పుడు ఆవిడ ట్రామాలోకి వెళ్ళి అరవటం ఏడవటం మొదలుపెట్టినప్పుడు ఈ డాక్టర్ కాల్ వచ్చింది. దిస్ ఇస్ ద సీన్. సో డాక్టర్ వెళ్ళి ఏం చేశారంటే ఆవిడ చేతిలో వేసుకొని ఫస్ట్ హీ మేడ్ హర్ కామ్ డౌన్. చేయిలా రబ్ చేస్తూ పడుకోబెట్టాడు. డెత్కి దగ్గరలో ఉన్న పేషెంట్కి డెత్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. బట్ విత్ టచ్ లవ్, బట్ విత్ లాట్స్ ఆఫ్ లవ్ అండ్ కేర్. చేయి రుద్దుతా యాక్చువల్గా ఏమవుతుందంటే అమ్మ 50 హార్ట్ బీట్స్ ఉన్నది కాస్త స్లోగా 30 పడిపోతాయి. స్లోగా 1 గంట 2 గంటల తర్వాత మీకు కొంచెం ఆక్సిజన్ తగ్గిపోతుంటుంది కదా, లంగ్స్ పనిచేయవు. దిస్ వాజ్ కంటిన్యూయింగ్. సో స్లోగా మన లంగ్స్ స్లోగా పనిచేయడం మానుతుంది. మానే కొద్ది హార్ట్ తగ్గిపోతూ ఉంటుంది, స్లోగా మన బ్రెత్ తగ్గిపోతూ ఉంటుంది. లాస్ట్ మినిట్లో కొంచెం నురగలు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఆ సెకండ్లో సోల్ ఇలా వెళ్ళిపోయి వి విల్ సీ జీసస్, యూ విల్ సీ ద లైట్ అని చెప్పాడు అనమాట. బట్ హీ విత్ లాట్స్ ఆఫ్ టచ్ లవ్ రబ్ చేస్తూనే ఉన్నాడు ఆయన, ఇన్ఫర్మేషన్ ఇచ్చేంతసేపు కూడా. ఇవిడ డిస్క్రైబ్ చేసింది మాకు. ఫస్ట్లో ఆవిడ చేయి పట్టుకోవడానికి కూడా భయపడిందట. ఒక 15 minutes కాన్వర్సేషన్ తర్వాత తను ఏ లెవెల్కి వెళ్ళిందంటే ఓకే గో నవ్ యూ మే గో అని ఇలా సైన్ చేసిందట. బట్ వాయిస్ కామ్ డౌన్ చేసి విత్ టచ్ లవ్ కేర్తో చెప్పినందుకు ఆవిడ డెత్ని కూడా యాక్సెప్ట్ చేయగలిగింది. సో దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ టచ్. యూ కెన్ హీల్. సో హగ్కి టచ్కి ఇంత పవర్. టచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చెప్పే విధానం ఆ టచ్తో చేస్తే
నిజంగా ఎంత ఎక్కలేని ధైర్యం. లేకపోతే డెత్ గురించే చెప్తున్నారంటే అది భయంకరమైంది. చావు అంటే ఎవరికైనా అతి భయంకరమైంది. దాన్ని కూడా మనం దాన్ని టచ్ కూడా- లవ్ ద్వారా వి కెన్ కామ్ డౌన్. అండ్ టచ్ లవ్ ఈజ్ ఇంపార్టెంట్, వి నీడ్ ఇట్. ఎవరైనా చనిపోయినప్పుడు షోల్డర్ మీద చెయ్యేసి మే హూ, నేను ఉన్నాను నీకు అని చెప్పనీకే కదా రిలేషన్షిప్స్. ఆ ఓదార్పు ఎంత ధైర్యాన్ని ఇస్తుంది. జస్ట్ చేతులు వేసుకోనికి కూడా మనకి ఈ మధ్య ఉండట్లేదంటే రిలేషన్షిప్స్ లో. హౌ టిపికల్ అవి. రైట్. Yeah. సూపర్. హగ్, టచ్, ఇట్స్ వెరీ పవర్ఫుల్. వెరీ పవర్ఫుల్ ఇన్ రిలేషన్షిప్స్ మోస్ట్ ఇంపార్టెంట్లీ. థ్యాంక్ యూ హర్త. థ్యాంక్ యూ.